నైతిక విలువలతో మనం ఈరోజు పార్టీలో రాజకీయాలు వచ్చినాం. మనం రాజకీయం అంటే కేవలం అధికారం కోసం కాదు, రాజకీయము మన సేవ కోసం కూడా మనం రాజకీయాలు చేయాలి. రాజకీయాలు మనం వచ్చిందే సేవాభావంతో వచ్చినాం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారం అనేది రాజకీయ పార్టీకి ఒక లక్ష్యమైనప్పుడు కూడా దాంట్లో ఉన్న కార్యకర్తలకు దాంతోపాటు సేవ కూడా లక్ష్యం ఉండాలి. అందుకనే మనం అంటాం సంఘటన సేవ, సేవ అంటే సంఘటన అని చెప్పేసి. అటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం దాదాపు 40 లక్షల పైన ఈరోజు తెలంగాణలో మనం ఉంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో మీరు ఎప్పుడు వస్తారని చెప్పేసి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే ఈరోజు తెలంగాణలో విషయాన్ని చెప్తాను. దానికి కూడా కారణాలు ఉన్నాయి. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూశారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చూశారు, ప్రజలు చూశారు ఏ విధంగా ఈరోజు దేశం నడుస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. ఎన్ని సంక్షోభాలు వచ్చినా కూడా ఈ దేశ ప్రజలపైన ఎక్కడ కూడా భారం లేకుండా ఈరోజు వారు చూసుకుంటున్నారు. కరోనా వచ్చినా, యుద్ధాలు వచ్చినా ఈరోజు దేశం ఆమ్ ఆద్మీ అంటే ఏ ఒక సామాన్యుడికి కూడా నష్టం కలిగించకుండా, కష్టం కలిగించకుండా ఈ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. జిఎస్టీ ధరలు తగ్గించి సామాన్యుడికి ఊరట ఇచ్చారు. కరోనాలో వ్యాక్సిన్ కనిపించి మన దేశానికే కాదు దాదాపు 56 దేశాలకు మనం కరోనా వ్యాక్సిన్ సప్లై చేసినాం. మనం ఈరోజు ఈ దేశంలో కోట్లాది మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కోట్లాది మందికి మనం ఉచితంగా ఈరోజు మనము బియ్యాన్ని కానీ ఆహారాన్ని ధాన్యాన్ని కానీ ఇస్తా ఉన్నాం. మరి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో మన ఈ యొక్క 14 సంవత్సరాలు అంతకుముందు 2014 సంవత్సరంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అందమైన తర్వాత ఈ 11 సంవత్సరాలు మనం సాధించింది ఏంటంటే, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్ వచ్చిన వాళ్ళు 25 కోట్ల మంది ఉన్నారు. 25 crores. ఈ 25 కోట్లు ఈరోజు అబోవ్ పవర్టీ లైన్ ఏదైతే వచ్చారో ఈ యొక్క పాపులేషన్ యూరోపియన్ అనేక దేశాల కన్నా ఎక్కువైనటువంటి చాలా మంది జీవితాల్లో మార్పులు వచ్చినాయి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వికసిత భారత్ వైపు, ఆత్మనిర్భర్ భారత్ వైపు నడుస్తూ ఉన్నాం మనం. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేవలం ప్రజల్లో ప్రజల ఒక సంక్షేమం కోసం, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ. అధికారం కోసం ఓడినప్పటికీ కూడా, అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా దేశం వ్యతిరేకంగా మనం పనిచేయలేదు. ఈరోజు దేశం కోసం ఏమైనా జీవిస్తామని చెప్తే ఆలోచన మనందరికీ ఉన్నది, కార్యకర్తలకు ఉన్నాయి. స్టేజ్ మీద కూర్చున్న మురళీధరరావు గారు తెలుసు, మీ అందరూ తెలుసు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నక్సలైట్లను కోరాడే తుపాకీ ఒక గుండెలు తిన్న వ్యక్తి ఆయన. మనోహర్ రెడ్డి గారు, ఆయన మీద ఎన్నోసార్లు అటాక్ జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా దేశభక్తి భావాలతో, దేశ వ్యతిరేక భావాలతో మీరు పోరాడినటువంటి కార్యకర్తలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఈరోజు ఈ స్టేజ్లో వచ్చిందంటే, ఈ స్థాయికి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంగా చలపతిరావు గారు, రామారావు గారు, జూపల్లి యజ్ఞానం గారు, అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులతో పాటు ఆ రోజు తెలంగాణలో దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, వీరందరి యొక్క నేతృత్వంలో పార్టీ పెరుగుతూ వస్తూ వాళ్ళ త్యాగాలతో, వాళ్ళ కష్టంతో ఈరోజు పార్టీ ఈ విధంగా ఈ రకంగా వచ్చిందనేది కార్యకర్తల కష్టము, ఈ నాయకుల యొక్క కృషి కూడా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళే లేకుంటే పార్టీ ఇంత గట్టిగా ఉంటుండేనా, వాళ్ళే లేకుంటే పార్టీలో ఇంతమంది కార్యకర్తగా ఉంటుండేనా. గెలిచినా ఓడినా పార్టీ కోసం పనిచేస్తూ నిద్ర ఆహారం లేకుండా అనేక కార్యక్రమాలు పాల్గొంటూ, అనేక సార్లు జైలుకు పోతూ, అరెస్టులు అవుతూ, పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మిత్రులారా, ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. భారతదేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈరోజు మార్పులు చాలా చోట్ల జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా ఐఐటీస్ కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాల్లో కేవలం 16 ఐఐటీలు ఇస్తే మనం కేవలం 11 సంవత్సరాల్లో 23 ఐఐటీలు మనం చేసి ఉంటాం. ఐఐఎంస్ 13 నుంచి 21 దాకా చేసినాం. ట్రిపుల్ ఐఐటీ 9 నుంచి 25 దాకా చేసినాం. సెంట్రల్ యూనివర్సిటీ ఇంక్రీజ్ 7 to 12 చేసినాం. ఎయిమ్స్ మనం 7 నుంచి 12 దాకా చేసినాం. ఇదంతా కూడా తెలంగాణలో కూడా వచ్చినటువంటి విషయాన్ని కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఒక ఎయిమ్స్ మనం తెలంగాణ తీసుకొచ్చినాం, ఒక సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణకు వచ్చింది. దాంతోపాటు తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం మనకు అనేక సహకారాన్ని అందిస్తా ఉంది. కానీ ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం ఉన్నారు. తెలంగాణకు ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రేవంత్ రెడ్డి గారిని, మీకు వచ్చినటువంటి జాతీయ రహదారులు ఈరోజు మీరు మొత్తం తెలంగాణకు మీరు 50 సంవత్సరాలు పరిపాలించి కేవలం 2400 కిలోమీటర్లు తీసుకొస్తే మేము ఈ యొక్క 11 సంవత్సరాల్లో 2700 కిలోమీటర్లు మేము తీసుకొచ్చినాం. ఇది ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి ఎయిమ్స్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక జోన్లో అక్కడ ఇండస్ట్రియల్ జోన్, ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, సెల్ ఫోన్ ఇండస్ట్రీస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కింద ఏదైతే మనం తీసుకొచ్చిన కార్యక్రమాలు, దాని ద్వారా ఇక్కడ వచ్చినటువంటి బోయింగ్ ఫ్యూచర్స్ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ, స్పేస్ ఇండస్ట్రీస్ కానీ, ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా కేవలం నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ ఉపాధి కూడా కల్పిస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమి ఇచ్చారంటే మన ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ మనం ఇక్కడ తీసుకున్నాం. సోలార్ ఎనర్జీ కోసం మన ఇక్కడ 3000 మెగావాట్లకు మనం ఇక్కడ తెలంగాణకు పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ రంగంలో చూసినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం లేనిది తెలంగాణ అభివృద్ధి కాలేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద కోట్లాది రూపాయలు ఇచ్చినాం మనం. ఈ యొక్క 11 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలవాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, మనం ఒకసారి ఆలోచించాలి. డబుల్ ఇంజిన్ సర్కారు కూడా తెలంగాణ రావాలి. ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ ఏదైతే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు మనం పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ సంబంధించి పరిపాలిత రాష్ట్రాలు ఈరోజు చాలా వేగంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. అందుకే తెలంగాణలో కూడా డబుల్ సర్కార్ ఇంజిన్ కావాలి. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలు మనం కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు యుద్ధాన్ని చూశారు కాబట్టి మనం ప్రజల దగ్గర పోవాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తలుగా ప్రజల దగ్గరికి మనం నరేంద్ర మోదీ గారు చేస్తున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. కార్యకర్తలుగా మన పార్టీ ఐడియాలజీని, మన సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోవాలి. ఎంతో మంది కార్యకర్తలు నిర్మాణమైన భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, ఒక వ్యక్తి మీద ఆధారపడిన పార్టీ కాదు. ఒక చిన్న మీకు విషయం చెప్పి 2 నిమిషాలు ముగిస్తాను మీకు. గతంలో జనసంఘ్లో బలరాజ్ మాధవ్ గారిని చాలా పెద్ద నాయకుడు. నెహ్రూ తర్వాత మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా. చాలా మంది తెలియకపోవచ్చు వారు, కొత్త జనరేషన్. జనసంఘ్ నా వల్లే పెద్దగా అవుతుంది, నా వల్లే పెరిగింది అనుకునేటువంటి ఒకసారి జనసంఘ్ పార్టీ వారు ఒక చిన్న విషయం సస్పెండ్ అయ్యారు. చివరికి ఈరోజు వాళ్ళు ఎవరిని గుర్తుపట్టరు. అదే జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా మారి ఈరోజు అధికారంలో మనం వచ్చినాము. కాబట్టి ఈ పార్టీ ఒక వ్యక్తి మీద ఎప్పుడు కూడా నిర్మాణం కాలే, ఒక వ్యక్తి మీద ఆధారపడదు. ఈ పార్టీలో కార్యకర్తలే ముఖ్యం. మనకు కార్యకర్తలే మనకు కావాలి. పార్టీలో నా మనిషి, నీ మనిషి, ఆ మనిషి, ఈ మనిషి లేదు. ఈ కార్యకర్తను కోరుతా ఉన్నాను. మనం కష్టపడదాం, ముందు పని చేద్దాం, కలిసి మెలిసి పని చేద్దాం. బాధ్యతలు అందరికీ వస్తాయి. కొంతమందికి ముందు వస్తాయి, కొంతమంది తర్వాత వస్తాయి. కానీ బాధ్యతలు వచ్చినా రాకుండా కార్యకర్త మొత్తం కూడా ఈరోజు ఈ యొక్క తెలంగాణలో అధికార దిశలో మనకు నడవాలి, అధికారం తీసుకురావాలనే సంకల్పంతో ఇక్కడి నుంచి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు నేను భారతీయ జనతా పార్టీతో పాటు ఈ దేశం కోసం కూడా పనిచేస్తున్నాను విషయం. ఫర్ భారతీయ జనతా పార్టీ వర్కర్ నేషన్ ఈజ్ ఫస్ట్ నేషన్ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతాం. కాబట్టి ఆ జాతీయ భావాలతో, రాజకీయ సంకల్పంతో ఈ యొక్క ఆవిర్భావ దినం నాడు తెలంగాణలో కార్యకర్తలందరూ కూడా పనిచేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అందుకే మరి చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను. మంచి భవిష్యత్తు ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీకు. నిన్ననే ఖానాపూర్లో చైర్మన్ మనం గెలిచినాము. అయితే ఇక్కడ చాలా మంది పత్రికా విలేకరులు మిత్రులు చాలా మంది ఉన్నారు. మనం ఎక్కడ కూడా ఎవరితో కూడా పొత్తుతో పోయేది లేదు అని చెప్పేది కూడా స్పష్టం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా పెరిగి స్వతహాగానే అధికారంలో వస్తుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలైనా సరే బీజేపీ ఒంటరిగా పోరాడుతుంది. జిహెచ్ఎంసీ 3 మేయర్లు కూడా బీజేపీ కైవసం చేస్తుంది. అయితే స్థానికమైన పరిస్థితి
పరిస్థితిలో కొంతమంది మనకు సపోర్ట్ చేసిండొచ్చు. అది మాత్రం అలయన్స్ కాదు, అది కేవలం లోకల్ కండిషన్స్ లో అక్కడ ఇండివిజువల్ గా తీసుకున్న డిసిషన్ మాత్రమే. ఎందుకంటే ఒక పార్టీ పూర్తిగా మనకు సపోర్ట్ చేయలేదు, కొంతమంది అటు చేశారు ఇటు చేశారు. కానీ ఈ సందర్భంగా అన్ని పార్టీలను అడుగుతా ఉన్నాను, ఆదిలాబాద్ లో, కామారెడ్డిలో, రాయకల్ అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చైర్మన్ మేయర్ అయ్యే సమయంలో మనల్ని ఓడగొట్టడానికి, బీజేపీకి ఓడగొట్టడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించినట్టు సంఘటన గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా. ఈ మూడు పార్టీలు కూడా బీజేపీని పెరగకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇది నో ఫోర్స్ విత్ రికన్ విత్ ఇన్ తెలంగాణ. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క ఏదో అనేక మంది త్యాగాలను మనం గుర్తు చేసుకొని అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ,